హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కాంగ్జెంట్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీకైతే 50% మార్కులు ఉన్న చాలు అనమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 జాన్ వరకు మాత్రమే ఈ యొక్క వేకెన్సీ ఆన్లో ఉంటుందన్నమాట. సో శాలరీ వచ్చేసరికి 21,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. సో ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా నేనైతే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా అనిస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, కాగ్నిజెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. క్యాంపస్ వెలుపల డిజిటల్ వర్క్ ప్లేస్ సేవలు అనేసి ఇవ్వడం జరిగింది. సర్వీస్ డెస్క్ కోసం గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ బ్యాచ్ అయితే ఇవ్వడం అదే తీసుకోవడం జరుగుతుందన్నమాట. 2021, 2022, 2023 రిలీవింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇదైతే కాగ్నిజెంట్ బెంగళూరు, చెన్నై, కోల్కతా అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఉద్యోగం వచ్చేసరికి మనకైతే కస్టమరు సాంకేతిక మద్దతు కింద తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద కూడా మనల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో సంవత్సరానికి మనకి జీతం వచ్చేసరికి 2,52,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి పర్ మంత్ 21,000 అయితే మనకి రావడం జరుగుతుంది. జీతం విభజన అదనపు సమాచారం వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేట్ ట్రైన్ కింద వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. 2.52 LPA అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైనా 3 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ చేసి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగ వివరణ వచ్చేసరికి మనకి చూడండి, ఐటీ సర్వీస్ డెస్క్ అనేది మా క్లయింట్లకు ట్రబుల్ షూటింగ్గా మరియు ఐటీ సమస్యల పరిష్కారం మరియు వారి కంప్యూటర్ సిస్టమ్స్ మరియు ఐటీ సేవల సజావుగా పని చేసేలా చేయడంతో సహా సాంకేతిక మద్దతును అందించే కేంద్రీకృత బృందం వివిధ ఖండాల్లోని 90 గ్లోబల్ క్లయింట్లకు ప్రపంచవ్యాప్తంగా 15,000 బలమైన సర్వీస్ డెస్క్ బృందం మద్దతు ఇస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సాంకేతిక పురోగతుల కారణంగా ఐటీ సర్వీస్ డెస్క్ యొక్క ల్యాండ్స్కేప్ గణనీయమైన పరివర్తనలు చూసింది. నేడు అనేక సంస్థలు తమ మద్దతు ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి మరియు క్రమబద్ధీకరించడానికి ఏఐ చాట్ బాట్లను ఉపయోగించుకుంటున్నాయి అన్నమాట. సో ఏఐ చాట్ బాట్లు సాధారణ వినియోగదారుల ప్రశ్నలకు తక్షణ ప్రతిస్పందనలను అందించడానికి మరియు సాధారణ పనులను నిర్వహించడానికి సహజ భాష ప్రాసెసింగ్ను ఉపయోగిస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. మానవ విశ్లేషకులపై పని భారాన్ని తగ్గిస్తాయి. అలాగే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ RPA అనమాట. సో కూడా దాన్ని కూడా ట్రాకింగ్ పొందుతుందన్నమాట. పునరావృతమయ్యే మరియు నియమ ఆధారిత పనులను స్వయంచాలకంగా అనుమతిస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మరింత క్లిష్టమైన సమస్యల కోసం విశ్లేషకుల సమయాన్ని ఖాళీ చేస్తుంది అని కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్థానం వచ్చేసరికి బెంగళూరు, చెన్నై, కోల్కతా వ్యాపార అవసరాలు మరియు డిమాండ్కు అనుగుణంగా అభివృద్ధి ఈ స్థానాల్లో దేన్నైనా మార్చడానికి అనువైనదిగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, అర్హత వచ్చేసరికి 2021, 2022, 2023 బ్యాచ్ ఏదైనా 3 సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ యూజీ చేసి ఉండాలన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ ఫుల్ టైం డిగ్రీ అనమాట. సో 9th అలాగే 10th, సో 12th డిప్లొమా లేదా యూజీలో 50% మార్కులు ఉన్నా పర్వాలేదు. సో భారతీయ పౌరులకు మాత్రమే ఇది తెరవబడింది అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ ఇండియన్ క్యాండిడేట్స్కి అనమాట. ఏదైనా పని ప్రదేశాలకు అనువైనదిగా ఉండటం అనేది షిఫ్ట్ టైమింగ్, సాంకేతికతగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చివరి కాగ్నిజెంట్ ఆన్బోర్డింగు సంతృప్తికరమైన నేపథ్య ధృవీకరణకు లోబడి ఉంటుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, పాన్ కార్డు ఇప్పటికే అందుబాటులోనే
ఉన్నట్లయితే మీరు పాన్ కార్డులో మొదటి పేరు మరియు చివరి పేరు రెండింటిని నవీకరించినట్లు నిర్ధారించుకోండి. మీరు పాన్ కార్డులో మీ ఇంటి పేరును అప్డేట్ చేసుకుంటే దయచేసి దాన్ని అప్డేట్ చేసుకోండి. అలాగే పాన్ కార్డులో చివరి పేరును అప్డేట్ చేయకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విజయవంతం కాదు అనేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాన్ కార్డు పేరు మరియు సూపర్ సెట్ నమోదు చేయబడిన పేరు సరిపోలేకపోతే నేపథ్య ధృవీకరణ విజయవంతం కాదు అనేసి ఇవ్వడం జరుగుతుంది. పాన్ కార్డు అందుబాటులో లేకుంటే దయచేసి దరఖాస్తు రిజిస్ట్రేషన్ కొనసాగించవద్దు అనేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే మీరైతే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏవి లేకపోయినా కూడా మీరైతే అస్సలు అప్లై చేయొద్దండి. అయితే దీనికి కీలక బాధ్యతలు వచ్చేసరికి మనకి చూడండి, తుది వినియోగదారులకు మొదటి వరుస సాంకేతిక మద్దతు మరియు సహాయాన్ని అందించండి. అలాగే వారి ఐటీ సంబంధిత సమస్యలు మరియు విచారాలను పరిష్కరించాలి. అన్ని మద్దతు టికెట్లను ల్యాగ్ చేయాలి, అలాగే ట్రాక్ చేయాలి కూడా. ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ మరియు సమస్యలను సకాలంలో పరిష్కరించేలా చేస్తుందన్నమాట. అలాగే హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరించడం, డౌన్ టైంను తగ్గించడం కోసం రోగ నిర్ధారణ చేయడం మరియు సాంకేతిక సమస్య పరిష్కరించడం, సంక్లిష్ట సమస్యలను పెంచడానికి మరియు సత్వర పరిష్కారాన్ని నిర్ధారించడానికి మరియు స్వీయ సేవ ఎంపికలను మెరుగుపరచడానికి మరియు సమర్థవంతమైన సమస్య పరిష్కారాన్ని సులభతరం చేయడానికి నాలెడ్జ్ బేస్డ్ కథనాలను మరియు డాక్యుమెంటేషన్ నిర్వహించడానికి ఇతర ఐటీ బృందాలతో సహకరించాలన్నమాట. అలాగే పాత్ర అంచనాలు అనమాట. అసోసియేట్ క్లయింట్ ఫోకస్ అయ్యి ఉండాలి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న కమ్యూనిటీలు మరియు సంస్కృతుల వినియోగదారులతో పనిచేయగలగాలన్నమాట. అలాగే మా క్లయింట్లతో దోషరహిత కమ్యూనికేషన్ అనేది సాగించాలి. మౌఖిక మరియు రాతపూర్వకం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే మాట్లాడడం కానీ రాయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి మరియు మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు కలిగి ఉండాలన్నమాట. షిఫ్ట్లో పనిచేసే సామర్థ్యం అనేది ఉండాలి. ఆఫీస్ నుండి పనిచేయాలన్నమాట ఈ యొక్క జాబ్కి. అయితే కాగ్నిజెంట్ నుండి మద్దతు అందుబాటులో ఉంది అనేసి ఎప్పుడు తెలుస్తుందంటే ఫుల్ టైం ఉద్యోగిగా చేరిన తర్వాత అనేసి. సో నైట్ షిఫ్ట్ భత్యం ప్రాజెక్టు ద్వారా చెల్లించబడుతుంది అనమాట. నైట్ షిఫ్ట్ చేస్తే ఒకవేళ మీకైతే ఆ యొక్క ఎలవెన్స్ కూడా కలుస్తాయి అనమాట. కాగ్నిజెంట్ పికప్ మరియు డ్రాప్ కోసం క్యాబ్లను అందిస్తుంది. సో ఈ యొక్క జాబ్లో చేరితే మీకు పికప్ ఉంటుంది, డ్రాపింగ్ కూడా ఉంటుందన్నమాట. భద్రత మరియు సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. అత్యున్నత ప్రదర్శనకాలకు సకాలంలో బహుమతులు మరియు గుర్తింపు అనేది కూడా ఉంటుందన్నమాట. మీరు కస్టమర్ సేవ పట్ల మక్కువ కలిగి ఉంటే, బలమైన సాంకేతిక నైపుణ్యాలను కలిగి ఉంటే మరియు వేగవంతమైన వాతావరణంలో అభివృద్ధి చెందితే ఈ పాత్ర మీకోసం వేచి చూస్తుంది అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో పరిహారం గ్రాడ్యుయేట్ ట్రైనీ అనేసి ఇవ్వడం జరిగింది. సో 2,52,000 వరకు కూడా ఎల్పి అనేది రావడం జరుగుతుంది. సో ఉపాధి కోసం అభ్యర్థులు విక్రేతల నుండి కాంగ్రెంట్ నుండి ఎలాంటి చెల్లింపులను కూడా సేకరించడు. అలాంటి చెల్లింపుల కోసం అభ్యర్థుల వెంటనే సో మీరైతే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి సో మీరు డైరెక్ట్గా ఈమెయిల్ చేయొచ్చు. సో ఇది మొత్తం అంతా కూడా కాగ్నిజెంట్లో ఇంకా పూర్తి వివరాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడైతే మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ వస్తుంది. దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట ఈ యొక్క పేజీ. ఓకేనా. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు లాగిన్ ఈమెయిల్ చిరునామాను నమోదు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. మీ ఈమెయిల్తో మీరైతే లాగిన్ అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసినట్టు అవుతుంది. దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అడగడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.